నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి 27వ తారీఖున బైపోలింగ్ అయితే జరగనుంది. ఇక ఆ నియోజకవర్గంలో దాదాపుగా పీహెచ్డీ చదివినటువంటి వాళ్ళు కూడా పోటీలో ఉండడం అయితే మనకు ప్రధానంగా కనబడతా ఉంది. అసలు ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో పోటాపోటీ అంటే ఇండిపెండెంట్లు అలాగే పార్టీల సపోర్ట్తో వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా వారి వారి బలాలను అయితే ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రచారంలో కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా దూసుకుపోతున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. మనతో పాటుగా పిహెచ్డి చదివి అడ్వకేట్గా తన యొక్క వృత్తిని కొనసాగిస్తూ ఖచ్చితంగా నేను గ్రాడ్యుయేట్స్కి ఏదో ఒక మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్సీ బరిలో ఉన్నటువంటి ఈడా శేషగిరిరావు గౌడ్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా నడుస్తూ ఉంది మీ ప్రచారం? మొత్తం 3 జిల్లాలు, చాలా పెద్ద పరిధి, 34 నియోజకవర్గాలు కనబడతా ఉన్నాయి. మీ ప్రచారం ఎక్కడ దానికి వచ్చింది? అసలు చాలా బాగా జరుగుతుందండి. సుమారుగా మీరు అన్నట్టుగానే 35 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 పార్లమెంట్ నియోజకవర్గాలు, 11 జిల్లాలతో కూడినటువంటి ఇది పెద్ద కాన్స్టిట్యువెన్సీ. ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యేగా పోవటం వల్ల, రాజీనామా చేయటం వల్ల ఈ వేకెన్సీ ఏర్పడింది. ఇది 27వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు. ఇది ప్రాధాన్యత ఓటు మీద ఆధారపడి ఉంటుంది. అన్ని జిల్లాల్లో మేము మా వ్యక్తులు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రచారం బాగా చేస్తున్నామండి. అంటే ఇక్కడ మేము డాక్టర్ ఈఎస్ఆర్, ఈడ శంకర్రావు గారు, ఇక్కడ శేషగిరిరావు గారు కనబడతా ఉన్నారు. ఎంఎస్సి, బీఈడి, ఎల్ఎల్ఎం, పిహెచ్డి కూడా కనబడతా ఉన్నాయి. అంటే సాధారణంగా ఇంత చదువులు చదివినటువంటి వాళ్ళు పాలిటిక్స్ అంటే అసలు రాకపోవచ్చు. మీరు ఇంకా ఆధార్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నట్టున్నారు. అసలు పాలిటిక్స్ వైపుగా రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? పాలిటిక్స్ ఏం తప్పు ఉన్నటువంటి ఫీల్డ్ కాదండి. ఇది చాలా పవిత్రమైనటువంటి ఫీల్డ్గా మనం ఎంచుకోబడాలి. ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తిని, అదేవిధంగా చట్టాలని తయారు చేయాలంటే ఓన్లీ రాజకీయ నాయకులు మాత్రమే చేయగలుగుతారు. చట్టసభల్లో పోయవలసింది రాజకీయ నాయకులే. ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళంతా కూడా నెక్స్ట్ చట్టాలను అమలుపరచడానికి మాత్రం ఉపయోగపడే వ్యక్తులు మాత్రమే. ఆ సంస్థలు కానీ, ఆ వ్యక్తులు కానీ సభల్లో రాలేరు. కాబట్టి సభలో మన చట్టాలు మార్పు చేయాలన్నా, ఏం చేయాలన్నా రాజకీయంలో రావాలి. కాబట్టి రాజకీయ వ్యవస్థలోనే అనేక మార్పులకి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను రావటం జరుగుతూ ఉంది. ఎక్కడ మీది లోకల్? ఎక్కడ? ఈ 3 జిల్లాల పరిధిలో ఉంటుందా, లేదంటే ఇంకెక్కడి నుంచి లైన్ ఉన్నారా? మీ యొక్క పరిచయాలు ఎట్లా ఉన్నాయి? మీరు ఏ ధైర్యంతో ఇక్కడ ఎమ్మెల్సీ బరిలో నిలవాల్సి వచ్చింది? అసలు అది ఖమ్మం జిల్లానండి. ఖమ్మం జిల్లాలో పెనుబల మండలం, తుమ్మలపల్లి గ్రామం. అక్కడ నేను ప్రైమరీ స్కూల్ చదువుకొని తర్వాత ఇంటర్మీడియట్ పాల్వంచ, ఆ తర్వాత ఖమ్మంలో చదువుకున్నాను. ఇక్కడికి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సి, అదేవిధంగా బీఎడ్, తర్వాత లా చేశాను. లాలో కూడా పిహెచ్డి చేశాను. యాంటీ డిఫెక్షన్ లా అంటే మన పార్టీ ఫిరాయింపుల చట్టం మీద నేను చేశాను. 2005లో నాకు డాక్టరేట్ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చిందండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రాజకీయాలంటే డబ్బు, రాజకీయాలంటేనే ఒక రకమైనటువంటి ఆర్థిక బలం కనబడాలి, లేకపోతే అంగబలమైన కనబడాలి. ఇవన్నీ విషయాలలో ఖచ్చితంగా అంటే ఇప్పుడున్నటువంటి రన్నింగ్ పొలిటీషియన్స్తో పోలిస్తే మనము అణగారినంగానే కనబడతా ఉంటాం. మీరు ఓటర్లను ఆకర్షించడానికి మీ దగ్గర ఏముంది? ఏం బలం కనబడతాం? అంటే మొట్టమొదటి మనం చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే తప్పు. గ్రౌండ్ రియాలిటీ కాదు అది. ఓటర్ ఎవరు కూడా మనం డబ్బులు అడగట్లేదు, మనమే తీసుకుపోయి ఇస్తున్నాము. కాబట్టి అది మొట్టమొదటి దాన్ని ఎరాడికేట్ చేయాలి అన్నప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు సమాజంలో మార్పు కోసం వచ్చే ప్రతి ఒక్కరు కూడా దీన్ని కృషి చేయాలి. ఇప్పుడు మేము చేసే ఈ విత్తనం ఉందో కొన్ని రోజుల తర్వాత ఇది ఒక చెట్టు అవుతుంది, ఆ చెట్టే మానవుతుంది. కాబట్టి దానికోసం మేము ఫ్యూచర్ జనరేషన్ కూడా పనికొట్టే ఉద్దేశంతోనే ఆధార్ పార్టీని స్థాపించాము. దాని ద్వారా మేము పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో 43 మంది మేము కంటెస్ట్ చేయించాము. 63,000 మాకు వచ్చినాయి. అదేవిధంగా ఇప్పుడు మొన్న జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్ కూడా 14 మంది పోటీ చేయించాము. వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ విన్నాం. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఒక డెమోక్రటిక్ సెటప్లో ఈ పార్టీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. వీళ్ళకు కూడా స్థానం కల్పించాలి, ప్రజల్లో రావాలనే మార్పు కోసం ఏం చేసే ప్రయత్నం. మీరు ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపైన పిహెచ్డి చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు మొన్న మనం చూడడం జరిగింది. ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకో పార్టీలో పోయి ఇంకో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేంద్ర లాంటి వాళ్ళు కనబడతా ఉన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే లాంటి వాళ్ళు కనబడతా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలు మారుతున్నటువంటి చాలామంది కనబడతా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ ఒకదానిలో ఉంటూ ఇంకో పార్టీలోకి జంప్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు ఏం ధృవీకరణ చేయడం జరిగింది మీ పిహెచ్డి, మీ యొక్క స్టడీ మొత్తంలో కూడా? ఇప్పుడు నేను ఇచ్చిన పిహెచ్లు, నేను చెప్పిన రికమెండేషన్స్ 3 చెప్పాము. అప్పుడు మొట్టమొదట మెర్జర్ అనేది ఉండేది. ఇప్పుడు అదేవిధంగా స్ప్లిట్ అనేది ఉండేది. ఆ స్ప్లిట్ అనేది తర్వాత 2005లో నేను కూడా అదే రికమెండ్ చేశాను. స్ప్లిట్ ఉండొద్దు, మెర్జర్ ఉండొద్దు. ఏ వ్యక్తి అయినా ఒక పార్టీలో గెలిచినట్టయితే ఆ పార్టీలోనే ఉండాలి, లేదంటే రాజీనామా చేసి ఇంకో పార్టీలో పోయి గెలవాలి.
దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద యాంటీ డిఫెక్షన్ లా. Okay. అది డిబేట్ అవుతుంది. స్పీకర్కి పవర్స్ ఇచ్చారు, Mm. స్పీకర్ ఒక ట్రిబ్యునల్గా వ్యవహరించాలి. Yes. ఆటోమేటిక్గా అతను అధికార పార్టీలో ఉంటాడు కాబట్టి వాళ్ళు కావట్లేదు. Yes. అయితే ఇక్కడ దీనికి ఉన్నది ఏంటంటే మనం ఒక పిటిషన్ వేయాలని కూడా మనకు ఎలిజిబిలిటీ లేదు. అవును. ఓన్లీ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ మాత్రమే ఆ పిటిషన్ వేయాలి. Yes. ఎలాంటి ల్యాక్యునాల్స్ ఉండటం వల్ల లాలో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి. దీనికి నేను చెప్పే మీ ద్వారా చెప్పే సొల్యూషన్ అంటే కోర్టులు, Mm. ఏ రాష్ట్రంలో అయినా ఉన్న కోర్టులు కానీ దేశంలో ఉన్న సుప్రీంకోర్టు కానీ సుమోటోగా తీసుకోవచ్చు. Okay. ఇది మనం ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాము. ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే సుమోటోగా స్వీకరించడానికి అవకాశం ఇప్పుడు ప్రస్తుతం వచ్చిందా మీరు చెప్పినట్టుగా మరి? మొదటి నుంచి ఉంది ఇది, దాన్ని వాడుకోవట్లే మనం. ఓకే. ఇప్పుడు ఒక హైకోర్టు జడ్జి మనం కారులో పోతా ఏదైనా అన్యాయం జరుగుతుంటే అది చూసి ఆయన పోయి సుమోటోగా తీసుకుంటారు. పలానా విషయంలో ఇది జరుగుతుంది కాబట్టి ఆ కేసు నేను స్వీకరిస్తున్నాను, దాని మీద మీరు ఏం చెప్తారని చెప్పి ఆ రెస్పాండెంట్స్కి వాళ్ళు నోటీస్ పంపుతారు. దాని మీద ప్రయత్నం చేసి ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బీ డన్ ప్రాపర్లీ. ఇక్కడ జరుగుతున్న లోపం ఏంటంటే చట్టంలో లోపం ఉంది. ఆ లోపం ఏంటి? ఒక ట్రిబ్యునల్ అనేది ఉంది. ఆ ట్రిబ్యునల్ ఎవరు? ఒక స్పీకరు. ఆ స్పీకర్ దగ్గర ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే పోయిన తర్వాత వాడిని ఇంకో డిస్క్వాలిఫై చేస్తారు, చెయ్యరు. కాబట్టి అక్కడ ల్యాక్యునాన్ని పెట్టుకొని వీళ్ళు ఈ విధంగా గేమ్ ఆడుతున్నారు. దానికి నేను చెప్పే సజెషన్ అంటే ఇప్పటికిప్పుడు మనం అమెండ్మెంట్ చేయడం అంటే కాదు, అది చట్టంలో అన్న మార్పు రావాలి. లేదనుకున్నప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు వీళ్ళలో ఎవరైనా ఏ జడ్జి అయినా కూడా సుమోటోగా తీసుకొని ఆ కేసును చేసి నిన్న ఆ పార్టీలో ఉండి ఇవాళ ఈ పార్టీలో పడి దానికి పెద్ద ఎవిడెన్స్ కూడా అవసరం లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, అంత పత్రికల్లో వస్తుంది. దానికి అవసరమా? సూర్యుడు పొద్దున్న లెగిస్తే ఎటుంటే తూర్పు అని చెప్తాం మనం, దానికి మళ్ళీ ఎవిడెన్స్ కావాలన్నా? ఇన్ ద సేమ్ ఫ్యాషన్ పార్టీ ఫిరాయింపులు ఎప్పుడైతే ఒక వ్యక్తి చేసిండో తెల్లారిపాటి కూడా సస్పెండ్ చేయాల్సిందే. ఏది? ఎమ్మెల్యే పోస్ట్ నుంచి. వాడు నిజంగానే కనుక అయిపోతే డిస్క్వాలిఫై చేయాలి, 6 years చేయాలి. లేదు అనుకున్నప్పుడు అతను కంటిన్యూ చేయాలంటే ట్రయల్ జరగాలి, విత్ ఇన్ మంత్లో అది కంప్లీట్ కావాలి. ఇది ప్రజాస్వామ్యం యొక్క ఒక స్పిరిట్ని వాళ్ళు మనం డెవలప్ చేసిన అవుతాం. అది చేయలేకపోతున్నారు, అది మన దురదృష్టం. అలాంటి వాటికి తీసుకురావాలని ఉద్దేశంతో రాజకీయాలు రావడం జరిగింది. 4,61,000 మంది ఓటర్లు ఇప్పుడు కనబడతా ఉన్నారు మొత్తం 3 జిల్లాలలో ఉన్నటువంటి పట్టభద్రులు అంటే డిగ్రీ గ్రాడ్యుయేట్ పూర్తయినటువంటి వాళ్ళే మనకు కనబడతా ఉంటారు. మీ యొక్క ఆలోచనలను ఎంతమంది స్వీకరిస్తారు అనుకుంటున్నారు? మీకు అసలు ఆలోచన ఎట్లా కనబడతా ఉంది? మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓటు రూపకంగా జరిగేటువంటి ఎన్నిక. అవునండి, ఇది చాలా అసలు మెచ్యూరిటీగా ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్ ఇది. అంటే ఒక ఓటర్ అనేవాడు నిలబడ్డ ప్రతి ఒక్కడు కూడా ఓటింగ్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 52 మంది నిలబడుతున్నారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎక్స్కి ఇస్తే సెకండ్ ప్రిఫరెన్స్ 52కి ఇవ్వచ్చు, థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చి ఫస్ట్కి ఇవ్వచ్చు. ఈ ప్యాటర్న్లో ఉండటం వల్ల ఏంటంటే ఓటర్ యొక్క మెచ్యూరిటీ తెలుస్తుంది. అదేవిధంగా ఎవడైతే గెలిచిండో వాడు ఇంతమందిని కూడా టచ్ చేసిన వాడు అవుతాడు. అట్లా పాత దాని మీద ఒకదానికి వేసేసి ఓటేసిపోతే అది మాస్ ఓటింగ్ అది. బట్ దిస్ ఇస్ ద క్లాస్ ఓటింగ్ యాజ్ వెల్ as the graduates who are aware of everything. సమాజం తెలుసు, సంఘం తెలుసు, మీలాంటి వాళ్ళు తెలుసు, అలాంటి వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి నాకు ఉన్నటువంటి అనుభవంలో తప్పనిసరిగా వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి మేము ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ 3 పార్టీలు పోటీ చేశారు, గెలిచారు, రాజ్యాలు ఏరారు, చూశారు. కాబట్టి ఆ 3 పార్టీలకి ఓటేయొద్దు అంటున్నాం మేము. ఈ మిగతా వాళ్ళని చూసుకోండి మీరు. ఆ మిగతా వాళ్ళు చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి అవకాశం కల్పించినట్టయితే తప్పనిసరిగా దీంట్లో వాళ్ళు ముందుకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని, ఆ విధంగా ముందుకు పోవచ్చిన అవకాశం ఉందని తెలియజేస్తూ 52లో మీ పేరు ఎక్కడ వచ్చింది? ఎందుకంటే చాలా పెద్దగా వస్తుంది షీట్ అనేది, ఆ షీట్లో మీ పేరు ఎక్కడ కనబడబోతుంది? ఇది నాది 12 అండి, సీరియల్ నెంబర్ 12లో ఉన్న. ఈ 12 నెంబర్కి ఒకటేసి మీరు ప్రజలందరూ కూడా నాకు ఓటేయాలని కోరుతున్నా. సీరియల్ నెంబర్ 12. నా పేరు ఈడా శేషగిరిరావు గౌడ్. ఈ బ్యాలెట్లు అట్లా ఉంటుంది. అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ, ఆధార్ పార్టీ. ఇది బ్యాలెట్ కూడా ఎట్లా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. సీరియల్ నెంబరు, పేరు, పార్టీ పేరు, తర్వాత ఫోటో, తర్వాత బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఒకటి రాయాలి. అదేవిధంగా 52 మందికి మీ ఇష్టం వచ్చిన నెంబర్ ఇచ్చుకోవచ్చు, 2, 3, 4. అయితే ఒకటి ఇవ్వకుండా మీకు కనుక మీరు బ్యాలెట్ వేస్తే అది మురిగిపోద్ది. అట్లాంటివి చేయొద్దు. అట్లనే ఒకటిని ఇద్దరికి ఇవ్వద్దు, అట్లనే 2 కూడా ఇద్దరికి ఇవ్వద్దు. అలాగే దాన్ని రౌండ్ అప్ చేయకూడదు. ఇట్లా చాలా కనబడతా ఉన్నాయి. ఎమ్మెల్సీగా గెలవడానికి నేను గెలిస్తే ఒకవేళ ఏం చేస్తా అని మీరు ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్కి ఏం చేస్తా అని చెప్పబోతుంది? నేను ఒక గ్రాడ్యుయేట్ గురించి మాట్లాడలేదండి. మేము పెట్టింది ఒక పొలిటికల్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఒక పొలిటికల్ పార్టీ రావడానికి కావాల్సిన అన్ని అంగులు అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఒక బీసీలకు అన్యాయం జరుగుతుంది. మా పార్టీ అనేది బీసీల పార్టీ. బీసీలకు సపోర్ట్ చేస్తాం. బీసీలు ముఖ్యంగా రేపు రాజ్యానికి రావాలి, రేపు ముఖ్యమంత్రి కావాలి. 2028లో ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కలుపుకొని బీసీని ముందుకు తీసుకొచ్చి బీసీ ముఖ్యమంత్రి చేయాలనే దృక్పథంతో మేము పోతున్నాము. మేమెంతో మాకంతా, ఇప్పుడు మీకెంతో మీరు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా ఓటాన్ని మీరు తీసుకొని చేయడం కరెక్ట్ కాదు అనే కాన్సెప్ట్ మీద మేము పోయి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఇది శేషగిరిరావు గౌడ్ చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా ఈ యొక్క ఆలోచన అయితే ఏదైతే ఉందో
ఖచ్చితంగా అందరూ కూడా ఆహ్వానించదగ్గదిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే వారు చెప్తున్నటువంటి మాటలలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. బీసీల కోసమే మేము పార్టీని తీసుకురావడం జరిగింది. బీసీలు రాజ్యాధికారంలోకి వచ్చే విధంగా మా యొక్క ప్రణాళికలు ఉండబోతున్నాయి. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో, అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మేము పాల్గొంటున్నాము. సీరియల్ నెంబర్ 12లో నా యొక్క నేమ్ అయితే ఉంది. ఖచ్చితంగా నాకు ఓటేస్తారని ఆశిస్తున్నటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ విషయం. పిహెచ్డి డాక్టరేట్ చదివినటువంటి వాళ్ళు కూడా ఇలా ప్రజల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకోవడం అయితే. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.